మహబూబ్నగర్ పట్టణం కొత్త చెరువు రోడ్డులో మడుగునగర్ కాలనీలోని గల భూమి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పనపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 972 973లో మొత్తం 17.20 గుంటల భూమి ఉండగా తన తాత రామన్న తండ్రి సాయన్నపై పేర్కొన్న భూమి టెనెంట్గా దారులు 1954 నుండి తన తాత రామన్న భార్య అడవమ్మ పేరుతో పట్టాయిందని, తదనంతరం మా నాన్న వెంకటయ్య పేరు రికార్డులోకి ఎక్కిందని, రికార్డు ప్రకారం మా భూమిలో మేము సాగు చేసుకుంటుంటే కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని, దీనిపై మేము కోర్టును ఆశ్రయించగా అట్టి భూమిపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణం చేపట్టారని అప్పన్నపల్లి ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో దీనిపై లేదా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మా నాయనకు అప్పుడు మేము అప్పన్నపల్లి ఆంజనేయులు కడితే నేను మా తాత రామన్న టెనెట్ గారు, రామన్న అడవమ్మ పేరు మీద పట్ట వచ్చింది, రామన్న పేరు మీద కూడా పట్ట వచ్చింది. మా నాయన అప్పన్నపల్లి వెంకటయ్య, మా నాయన అడవమ్మకు మన్మడు, అతని పేర పట్ట వచ్చింది. రామన్న అడవమ్మకు పీటీదారు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అప్పుడు. అయితే మా మా నాయనకు పీటీదారు వల్ల మా నాయనకు 94లో 4 ఎకరాల 26 గుంటలు అమలైంది. కాకపోతే మా నాయన అది కొంచెం ఇంకా మా పోషక వలన ఆయన కొంచెం చూసుకోలేదు. అయితే తర్వాత ఇప్పుడు 2007 రోజుల మా నాయనను మర్డర్ చేసిండ్రు. దసరా పండుగ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ జైలు పట్టించిండ్రు. మేము పోలీస్ స్టేషన్ జైలు పొండి తిరుగుతుంటే మా భూమి కబ్జా చేసిండ్రు యాదవులు. అయితే మా తాత పేరు సాయన్న పక్కల గొల్ల పెట్టేసి 2 ఎకరాల 17 గుంటల భూమి కొట్టేసిండ్రు. దాంతోపాటు అట్లే మెల్లగా మా నాయనను కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన వాళ్ళు కబ్జాలకు వచ్చేసిండ్రు. కొంచెము మేము పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే మిగతా భూమి అంతా కబ్జా చేసిండ్రు. మేము అదే అడుగుతున్నాం, మా టెనెంట్ భూమి మాకు ఆ రోజు గవర్నమెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు అమలు చేసిన భూమిని అడుగుతున్నాం. కానీ ఒక రెడ్డిల భూమి అడుగుతలేము, ఒక యాదవుల భూమి అడుగుతలేము, ఒక ముదిరాజుల భూమి అడుగుతలేము. ఇది అప్పుడు ముస్లింల భూమి. మా తాత టెనెంట్గా ఉన్నాడు. అప్పుడు మా వారసత్వంగా మేము టెనెంట్ దాలము. మా భూమి కబ్జా చేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుకుంటూ కబ్జా చేసేసిండ్రు. దానికి ఇప్పుడు మమ్మల్ని పోకుండా మాకు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. మాకు జిల్లా కోర్టులో కూడా కేసు నడుస్తుంది. రేపు 27 తారీఖు నాడు కేసు డేట్ ఉంది, హియరింగ్ ఉంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఈరోజు ఆదివారం అని చెప్పేసి ఈ అధికారులకు మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు అవన్నీ ఏది లెక్క చేయకుండా వాళ్ళు ఈరోజు వర్క్ చేసుకుంటున్నారు. దాంతోపాటు మాకు అంతా న్యాయం చేయాలి. లేకపోతే మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో మేము సూసైడ్ చేసుకోవాలన్నా, లేకపోతే మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ ముందు మేము సూసైడ్ చేసుకోవాలన్నా, లేకుంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చిందంట పని చేసుకోమన్నట్ట, లేకుంటే సీఎం ఆఫీస్ ముందర సూసైడ్ చేసుకోవాలన్నా, మేము లేకుంటే సీఎం ఇంటి ముందరకు పోయి సూసైడ్ చేసుకోవాలన్నా, ఇది ఒకటి మాకు చెప్పాలి. అధికారులు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి దయచేసి మా న్యాయం మాకు కావాలి, మా భూమి మాకు ఇప్పించాలి. ఎప్పుడు నర్సిరెడ్డి ఎప్పుడు వచ్చిండు? ఆయన వచ్చిన ఏడాదికి నా పెళ్ళి అయింది. నా పెళ్ళి అయిన 5 ఏళ్లకు గొల్లపాకిరపు వచ్చిండు. గొల్లపాకిరపు వచ్చిన 5 ఏళ్లకు రాజేశ్వరరెడ్డి వచ్చిండు. వీళ్ళందరూ నర్సిరెడ్డి ఒక్కడు నా భూమి మీద కాపులు ఉండే. నర్సిరెడ్డి చచ్చినాక పకిరపు వచ్చిండు. పకిరప్పని చంపినాక నా మొగని చంపిండ్రు. భూమి కోసమే ఈయనకి ఇంత భూమి ఉండి ఒక్కడు ఉన్నాడు. ఈయన ఇంత సంపాదించింది, ఈయన చంపితే మాకు దొరుకుతుందని నా మొగని చంపిండ్రు. 72 సర్వే నెంబరు, 973లో సర్వే నెంబరు, 973లో 6 ఎకరాల 26 గుంటలు, 972లో 11 ఎకరాలు. మా తాత పేరు రామన్న, తండ్రి సాయన్న. మాకు మొత్తం 17 ఎకరాల 20 గుంటల భూమి. ఈ భూమిని మాకు టెనెంట్ ద్వారా వచ్చింది. మాకు ఈ భూమి టెనెంట్ ద్వారా వచ్చింది. కొంచెం పాస్బుక్లో ఎక్కింది, కొంచెం పాస్బుక్లో ఎక్కలేదు. ఈ పాస్బుక్లో ఎక్కని భూమిని ఏం చేసిన అంటే గొల్ల సాయన్న పేరు మీద ఉన్న భూమి సాయన్న పేరు పక్కల గొల్ల అని పెట్టేసుకొని 2 ఎకరాల 17 గుంటలు కొట్టేసిండు. 2 ఎకరాల 17 గుంటలు కొట్టేయంగా ఇది నడుస్తుంటే మళ్ళా 4 ఎకరాల 26 గుంటల భూమి మా నాన్న అడివమ్మ వెంకటయ్య పేరు మీద విరసతైంది. ఆ విరసతైన భూమిని 1 ఎకరా 20 గుంటలు ఎం వెంకటమ్మ భర్త జంగన్న ఎకరా 20 గుంటల భూమి కొట్టేసిండు. 2003లో తీసుకున్నారు. 2003లో తీసుకుంటే ఆ భూమికి మా నాయన పీటీదారుడు టెనెంట్దారుడు కనుక మా నాయనని మడుగు చిన్నజంగన్న కొడుకు మడుగు నాగరాజు
4 సార్లు వచ్చి మా ఇంటికి వచ్చి మా నాయనని సంతకం పెట్టమని అడిగిండు. అరే సంతకం నా భూమి నాకు కావాలేరా, నేను సంతకం పెట్టను అని చెప్పిండు. 2 సార్లు అడిగిండు. మూడోసారి మా నాయనని ఇక దసరా పండుగ రోజు లేకుండా చేసిండు. ఈ లేకుండా చేసి కోట్ల గొల్ల గోపాల్, బాలరాజా, మల్లేషు, సాగరు, మడుగు చిన్నజంగన్న, మడుగు నాగరాజు వీళ్ళందరూ కలిసి మా భూమిని మొత్తం కబ్జా చేసి మా భూమిలోకి రాకుండా చేసిండ్రు. మేము 2007 నుంచి కలెక్టర్ల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, తహసీల్దార్లు ఎంతోమంది మారిపోయినరు. మాకు ఎవరు కూడా న్యాయం చేయలే. కలెక్టర్లు ఎంతోమంది మారిపోయినరు, న్యాయం చేయలే. వీళ్ళకి ఒకటే ధీమా, మేము రాజకీయం నాయకులము, మాకు రాజకీయం నడుస్తుంది. మాకు రాజకీయ నాయకుల పలుకుబడితోన వీళ్ళు మా ఉన్న చిన్న కుటుంబాన్ని, తిన్నికే పూట కూడా గతి లేని కుటుంబాన్ని మమ్మల్ని చాలా హింసిస్తున్నారు.